ప్రియులారా, అందరూ బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఈరోజు మనం ధ్యానిద్దాం. हम सब बाइबल खोलकर प्रभु के वचन को ध्यान करेंगे। ప్రియులారా, మన కుటుంబాల్లో గాని మన యొక్క మరి జీవితాల్లో గాని ఏదైనా మనం ఒక మేలు పొందుకుంటే ఆ మేలు మరి అనేక మందికి మరి చెందాలని, ఆ మేలు మనం అనుభవించిన మేలు అనేక మంది అనుభవించాలని అనుకుంటాం కొన్నిసార్లు. कई बार हम अपने जीवन में अपने परिवार में कोई भलाई पा लेते हैं तो उस भलाई को दूसरों को बताना है करके हम सबको बताते हैं। ఎందుకంటే మంచి వాళ్ళు మరి ఇతరుల మేలు కోరుకునే వాళ్ళు అదే పని చేస్తారు. क्योंकि जो अच्छे लोग हैं दूसरों की भलाई चाहते हैं वो यही काम करते हैं। ఒకవేళ మీరు ఎప్పుడన్నా మరి కూరగాయలకి వెళ్తే అక్కడ కనీసం మరి ఏదన్నా చాలా తక్కువ ధరలో మరి దొరుకుతున్నాయి అనుకోండి, వెంటనే మీరు వచ్చి మరి అందరికీ చెప్తారు. अगर आप सब्जी खरीदने गए हैं वहां कम रुपए में सब्जी मिल रही है तो आप आकर सबको बताते हैं ఇదిగో అక్కడ చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి, वहां पे बहुत कम रुपए में मिल रहे हैं, సో మరి మీరు వెళ్ళి అక్కడ తెచ్చుకోండి, మీరు కూడా తెచ్చుకోండి वहां से आप लोग भी सब्जियां लेके आ जाओ करके बताओगे। అని ఒకవేళ ఎవరన్నా ఎందుకు చెప్తావు అలా, దేనికి చెప్తావు అని అంటే, अगर कोई कहे क्यों बताना, किस लिए बताना, అరే మనం పొందుకున్న మేలు ఇతరులకు కూడా ఇస్తే మంచిది కదా. अरे हमने भलाई पाई है दूसरों को भी बताएंगे तो अच्छी बात है ना। ఇది ఒక మంచి వాళ్ళు చేసే పని. ये अच्छे लोग करते हैं మరి काम। దేవుడు మంచివాడా చెడ్డవాడా? तो परमेश्वर अच्छा है या बुरा है? దేవుడు మంచివాడు. परमेश्वर अच्छा है। దేవుడు పరిశుద్ధుడు. परमेश्वर पवित्र है। దేవుడు మంచివాడు. परमेश्वर अच्छा है। దేవుడు కూడా परमेश्वर भी మరి దేవుడు తనకేదైతే మరి ఆయనకి కలుగు చేశాడో అది భూమి మీద ఉన్న మానవులు కలుగు చేయాలనేది దేవుని యొక్క మరి ఉద్దేశం. తన కుమారుని ద్వారా తెలియజేశాడు ఆ విషయం. परमेश्वर जो चाहता है अपने उद्देश्य को उसने अपने पुत्र के द्वारा प्रकट किया है। తన కుమారుని ద్వారా తెలియజేశాడు. पुत्र के द्वारा वो सब बताया। చూడండి ఒకసారి మీరు देखिए एक बार ఎబ్రీ పత్రిక ఒకసారి తీయండి అందరూ. एक बार इब्रानियों निकालेंगे तो ఎబ్రీలకు రాసిన పత్రిక తీయండి అందరూ ఒకసారి. सब एक बार निकाले इब्रानियों। ఎబ్రీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. इब्रानियों 1 अध्याय 1 वचन। చక్కని అక్కడ మాట మనకి కనిపిస్తుంది. वहां पे एक अच्छी बात दिखती है। ప్రతి ఒక్కరు తీయండి, తీసి చదువుదాం. हर एक खोलकर हम पढ़ेंगे। ఎబ్రీకి రాసిన పత్రిక చూడండి 1వ అధ్యాయం 1వ వచనం. 1 अध्याय 1 वचन। పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను। पूर्व युग में परमेश्वर ने बाप दादों से थोड़ा थोड़ा करके और भांति भांति से भविष्यद्वक्ताओं के द्वारा बातें कर इन अंतिम दिनों में हमसे पुत्र के द्वारा बातें की। అర్థమైందా? ఈ ఆఖరి దినాలలో इन अंतिम दिनों में మరి దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడినట్టుగా మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా। वचन कहता है कि उसने अपने पुत्र के द्वारा बातें की। పూర్వకాలము నుండి ఆయా సమయాల్లో ఆయా విధాలుగా ప్రవక్తల ద్వారా మరి పితరుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు। पूर्व समय में बाप दादों के द्वारा और भविष्यद्वक्ता के द्वारा बात करते हुए आया। మరి ఈ అంతిమ దినముల యందు మరి కుమారుడి ద్వారా మనతో మాట్లాడడానికి ఎంతో ఇష్టం। इन अंतिम दिनों में अपने पुत्र के द्वारा बात करने की इच्छा करता है। కుమారుడు ఎవరై ఉన్నారు? पुत्र कौन है? వాక్యమై ఉన్నాడు। वचन है। వాక్యమే దేహధారిగా మరి మన మధ్యలో మరి ఆయన మరి నివసించెను అని ఉంది। वचन ही देहधारी हुआ हमारे बीच में वास किया करके बाइबल में लिखा है। దేవుడు ఎవ్వరికీ కనిపించడు। परमेश्वर किसी को दिखाई नहीं देता। నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया, ఎవరైనా నేను దేవుణ్ణి చూశాను అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అని। अगर जो कोई कहता है मैंने परमेश्वर को देखा है तो वो झूठ बोलता है। నేను దేవుణ్ణి చూశానంటే మాత్రం అబద్ధం ఆడినట్టే। मैंने परमेश्वर को देखा है बोलता है तो झूठ बोलता है। దేవుణ్ణి అబద్ధీకునిగా చేసినట్టే। परमेश्वर को भी वो झूठा ठहराता है। ఒకవేళ క్రైస్తవులు ఎవరన్నా మీతోటి अगर कोई क्रिश्चियन आपसे నేను దేవుణ్ణి చూశాను, मैंने परमेश्वर को देखा है వాళ్ళు క్రీస్తుని అబద్ధీకులుగా చేసినట్టు। तो वो मसीह को झूठा ठहराते हैं। క్రీస్తుని అబద్ధీకులుగా मसीह చేసినట్టు। को झूठा మరి ठहराते हैं। అబద్ధీకులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? तो क्या झूठे लोग परमेश्वर के राज्य के वारिस అబద్ధీకులు होंगे? దేవుని రాజ్యానికి పోరు। झूठे लोग परमेश्वर के राज्य में नहीं ఒకవేళ जाएंगे। బాప్తిసం తీసుకున్నా సరే
अगर बपतिस्मा ले लिया है तो भी, బాప్తిసం తీసుకున్నా సరే, बपतिस्मा ले लिया బరాబర్గా సంఘానికి వెళ్తున్నా సరే, या लगातार कलीसिया में जा रहे हैं బైబిల్ చదువుతున్నా, या बाइबल पढ़ रहे हैं, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, उपवास की प्रार्थना कर ప్రభు रहे हैं, భోజనాలు తీసుకుంటున్నా, प्रभु भोज ले रहे हैं, ఏ విధంగా ఎన్ని విధాలుగా ఉన్నా గానీ कुछ भी करे, అబద్ధీకులు దేవుని రాజ్యానికి వారసులు కారు. झूठे लोग परमेश्वर के राज्य के वारिस ఎందుకంటే नहीं है, ఆజ్ఞాతిక్రమమే పాపం. क्योंकि आज्ञा का उल्लंघन करना ही पाप है, ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा का उल्लंघन करना ही पाप है, ఆజ్ఞను ఉల్లంఘించటం అనేది పాపంగా ఉంది. आज्ञा का उल्लंघन करना पाप है। ప్రియులారా, प्रियो, చూడండి, యేసు ప్రభుల వారు తన యొక్క సమయం చాలా దగ్గరలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఆనాడు ఉన్నటువంటి శిష్యులతోనూ ఆయన చుట్టూరున్న జన సమూహాలతోటి మాట్లాడుతూ వచ్చాడు. जब यीशु मसीह का समय नजदीक आ गया, तब उसके साथ रहने वाले चेलों से और आसपास के लोगों से उसने एक बात कहनी शुरू की, ఎందుకంటే సమయం చాలా దగ్గరికి వచ్చింది. क्योंकि समय बहुत नजदीक आ गया था। దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయాలి. परमेश्वर ने जो इसको काम दिया है वो उसे पूरा करना था। ఆయన అన్ని విషయాలు భూమి మీద ఆయన మరి మనుషుల మధ్యలో మహింపరచబడాలి. क्योंकि हर विषय में इंसानों के बीच में उसकी महिमा होनी है। ఆయన ఒక్కటి కూడా నేను లేఖన భాగంలో మరి నా గురించి చెప్పింది నేను చేయలేదు అని అనకూడదు. व्यवस्था में जो कुछ भी लिखा है ये मैंने नहीं किया करके कहना नहीं है उसे। ఒక పనిని అధూరాగా చేసి ఆయన వెళ్ళకూడదు. कोई भी काम अधूरा छोड़ के उसे नहीं जाना है। ఆయన్ని పంపించినటువంటి విధానము, ఆయన గురించి రాసినటువంటి విధానాన్ని అంతటిని పూర్తి చేయాలి. उसके विषय में जो लिखा है और जिस विषय के लिए उसे भेजा गया हर काम उसे पूरा करना है। అందుకే సిలువలో యేసయ్య అన్నాడు, సమాప్తమైంది అన్నాడు. इसलिए क्रूस में यीशु मसीह ने कहा समाप्त हो गया। ఆయన గురించి రాయబడినవన్నీ సమాప్తమైనవి అన్నాడు. उसके विषय में जो कुछ भी लिखा है सब समाप्त हुआ। యేసు ప్రభులు వారు यीशु मसीह యోహాను సువార్తలో 17వ అధ్యాయము ఒక ప్రార్థనా పూర్వకంగా ఉంది ప్రియులారా. यूहन्ना सुसमाचार 17वां अध्याय, वहां पे एक प्रार्थना पूर्वक बात మీ लिखी है, తర్వాత చదువుకోండి, आप बाद में पढ़ చాలా लीजिएगा। మంచి మాటలు ఉంటాయి. वहां पे अच्छी अच्छी बातें लिखी మన దగ్గర हैं। ఇంత సమయం లేదు కాబట్టి हमारे पास समय नहीं है इतना। మనం తీసుకున్న అంశాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా విందాం. जिस विषय को हमने लिया है उसी को ही साफ साफ हम చూడండి, सुनेंगे। యేసు ప్రభులు వారు కొన్ని విషయాలు మాట్లాడుతూ यीशु मसीह कुछ बातें कहते हुए 17వ అధ్యాయములో 17वां अध्याय में, 22వ వచనం, यूहन्ना 17वां अध्याय 22वां वचन, 22వ వచనం, 22वां वचन, నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. वह महिमा जो तूने मुझे दी है मैंने उन्हें दी है। దేవుడు ఏదైతే ఈ భూమి మీద మహింపరచమని యేసు ప్రభుకి ఇచ్చాడో, యేసు ప్రభుని పంపించాడో ఆ పనిని పూర్తి చేయమని, అది నేను వారికి ఇచ్చి తిని అంటున్నాడు. परमेश्वर ने यीशु मसीह को जिस विषय में महिमा के लिए पृथ्वी में भेजा वो मैंने उन्हें दी करके कहता है। ఎవరికి ఇచ్చాడు? किसको? ఆయన ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య చేశాడు. उसने पृथ्वी में रहते समय 33.5 साल में 3.5 साल सेवा की। ఆ యొక్క 3.5 సంవత్సరాలు ఎవరెవరైతే ఆయన్ని వెంబడించారో, ఎవరెవరైతే ఆయన్ని మరి ఆయన మాటలు వినటానికి వచ్చారో వాళ్ళందరికీ దేవుని మహిమ గురించి చెప్పాడు. 3.5 साल जो जो उसके पीछे चले, उसकी बातों को सुना, वो सब ने परमेश्वर की महिमा करके उनके ఆయన पीछे चले। దాచుకోలేదు, उसने कुछ छुपाया नहीं, ఆయన దాచుకోలేదు. कुछ भी नहीं छुपाया, ఎందుకంటే क्योंकि ఆ పరలోకంలో ఉన్న మహిమను ఈ భూమి మీద మనుషుల మధ్యలో ఉంచాడు. वो स्वर्ग की महिमा को पृथ्वी पर इंसानों के बीच में उसने उतारा है। చూడండి, యెషయా గారు देखिए ఆ यशायाह, పరలోక మహిమ గురించి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, देखिए यशायाह यशायाह, वो स्वर्ग की महिमा के विषय में बात कहता है। యెషయా यशायाह 6వ అధ్యాయము, 6वां अध्याय, యెషయా 6వ అధ్యాయము 6वां अध्याय, మీరు 1 నుంచి 3 వచనాలు చదివితే, पहले वचन से 3 वचन तक पढ़े तो యెషయా यशायाह 6వ అధ్యాయం 6वां अध्याय, అందరు తీయండి. सब खोलिए। పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమను గురించి చెప్తున్నాడు ఇక్కడ యెషయా గారు. చూడండి, देखिए यशायाह यहाँ पे स्वर्ग की महिमा के बारे में बता रहा है। యెషయా 6వ అధ్యాయం 1 నుంచి 3. 6वां अध्याय 1 से 3। రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూసారా? जिस वर्ष उजिया राजा मरा मैंने प्रभु को बहुत ही ऊंचे सिंहासन पर विराजमान देखा। నేను చూచితిని అంటున్నాడు. मैंने देखा करके कहता है। ఎక్కడున్నాడంట? कहाँ पे है वो? సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా ऊंचे सिंहासन पर विराजमान देखा। ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి.
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. उसके वस्त्र के घेर से मंदिर भर गया, उससे ऊंचे पर साराप दिखाई दिए। उनके 6 पंख थे, 2 पंखों से वे अपने मुंह को ढांपे थे और 2 से अपने पांवों को, और 2 से उड़ रहे थे। वे एक दूसरे से पुकार पुकार कर कह रहे थे, सेनाओं का यहोवा पवित्र 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 है, सारी पृथ्वी उसके तेज से भरपूर है। ప్రియులారా, प्रियो, యెషయా గారు అబద్ధం చెప్పట్లేదు. यशायाह झूठ नहीं बोल रहा। పరలోకంలో स्वर्ग में ఆ సింహాసనం చుట్టూ కెరూబులు, సెరూబులు, 24 పెద్దలు, 4 జీవులు, మరి ఆ లెక్కలేని కోట్ల మరి దేవదూతలతో అక్కడ స్తుతించబడుతున్నాడు దేవుడు. वहां पे परमेश्वर केरूब सेरूबों के द्वारा 24 बड़े लोग करोड़ों करोड़ों दूतों के द्वारा वो महिमा पा रहा है। అక్కడ నేను ప్రభువును చూచితిని అంటున్నాడు. वहां पे मैंने प्रभु को देखा करके कहता है, ప్రభువును చూచితిని. प्रभु को देखा। ప్రియులారా, प्रियो, మనం పోయినసారి చెప్పుకున్నాం. हमने पिछली बार सुना था, ప్రభు అంటే प्रभु मतलब గ్రీకు శబ్దంలో క్యూరియోస్, ग्रीक भाषा में कुरियोस, యెహోవా, यहोवा, యెహోవా, यहोवा, ప్రభువు, प्रभु, యేసు ప్రభువు, यीशु प्रभु, ప్రభువగు యెహోవా అని ఉంటుంది प्रभु చూడండి. यहोवा करके लिखा होगा। ప్రభువగు యెహోవా. प्रभु यहोवा। యెహెజ్కేలు చదివితే, अगर आप यहेजकेल की पुस्तक पढ़ें, యెహెజ్కేలులో చూస్తే మీరు यहेजकेल में देखें, ప్రభువగు యెహోవా అని చాలా చోట్ల ఉంటది. प्रभु यहोवा करके बहुत जगह लिखा होगा। ప్రభువు, प्रभु, యేసు ప్రభువు, यीशु प्रभु, ప్రభువైన యెహోవా. प्रभु यहोवा। కాబట్టి యేసు ప్రభువుకి యెహోవాకు తేడా లేదు ప్రియులారా. यीशु मसीह और यहोवा में कोई अंतर नहीं है। అందుకే యేసు ప్రభువులు ఒకసారి ఫిలిప్పుతో అన్నాడు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అన్నాడు. इसलिए यीशु मसीह ने एक बार फिलिप्पुस से कहा, जो मुझे देखता है वो पिता को देखता है। మనం యేసు ప్రభువుని చూడటమే దేవుని మహిమ చూడటం. हम यीशु मसीह को देखना ही परमेश्वर की महिमा को देखना है, మహిమ చూడటమే. महिमा को देखना है। కాబట్టి इसलिए ఎట్లా పరలోకంలో ఉందో అట్లా భూమి మీద ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యము. जैसा स्वर्ग में है वैसा पृथ्वी में होना है करके प्रभु का उद्देश्य है। అది ఎవరిలో ఉండాలి? वो किसके अंदर होना चाहिए? దేవుడిని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని నమ్ముకున్న వారిలో ఉండాలి. जो उसके पुत्र यीशु मसीह पर विश्वास करते हैं उनके अंदर होना है। ఆ మహిమతో నిండి ఉండాలి మనం. महिमा से हमें भरा हुआ होना चाहिए। ఆ మహిమలో మనం తేజరిల్లాలి. उस महिमा में हमें प्रकाशमान होना है। అందుకే इसलिए వాక్యంలో మనల్ని నక్షత్రాలు అని పిలిచారు. वचन में हमें कहा गया है तारे। రక్షణ పొందిన వారికి నక్షత్రాలు అన్నారు. उद्धार पाए हुओं को तारे कहा है। నక్షత్రాలు ఎలా ఉంటాయి? तारे कैसे होते हैं? మెరుస్తే మెరవు. चमकते हैं या नहीं? రేపు నిన్న సినిమా స్టార్స్ అంటారు. आपने कभी सुना है सिनेमा स्टार? సినిమా స్టార్స్ सिनेमा स्टार्स అంటారంటారా? बोलते हैं या नहीं? ఎందుకని అంటున్నారు మాట क्यों చెప్పండి. बोलते हैं ऐसा? వాళ్ళు తెరల మీద మెరుస్తూ ఉంటారు. क्योंकि वो बड़े पर्दों पर चमकते रहते వాల్ हैं, పోస్టుల మీద మెరుస్తూ ఉంటారు. वॉल पोस्टर्स पर चमकते रहते हैं। భూమి మీద ఎక్కడన్నా చూడండి, पृथ्वी पे कहीं पे भी నువ్వు देखिए, ఎక్కడికన్నా వెళ్ళు, किधर भी जाओ आप, సినిమా స్టార్ల యొక్క పొజిషన్ మీకు కనపడుద్ది. सिनेमा स्टार्स के पोस्टर्स आपको दिखाई నువ్వు देते ఏ हैं। సిటీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ సినీ స్టార్ల యొక్క మహిమ చక్కగా కనపడతా ఉంటది आप మీకు. किसी शहर में जाओ, नगर में जाओ, गांव में जाओ, राष्ट्र में जाओ, देश में जाओ, हर जगह पे पिक्चर्स के स्टारों की तस्वीरें दिखाई देती మనం हैं। ఎవరివి? हम कौन है? మనం దేవుని మహిమ స్టార్స్. हम परमेश्वर की महिमा के स्टार ఎవరు हैं। మనం చెప్పండి? कौन है बताइए? మనం దేవుని యొక్క మహిమ స్టార్స్. हम మనం परमेश्वर के महिमा के स्टार है। క్రిస్మస్ వస్తుంది, क्रिसमस आ रहा है, ఏం చేస్తాం మనం? क्या करते हैं हम? క్రిస్మస్ వచ్చినప్పుడు పైన ఏం చేస్తాం మనం? क्रिसमस आता है तो अपने घर के ऊपर क्या लगाते हैं? చెప్పండి. बताइए। స్టార్స్ పెట్టుకుంటాం, स्टार लगाते हैं या नहीं? ఎందుకు పెట్టుకుంటాం స్టార్ చెప్పండి? क्यों लगाते हैं? స్టార్స్ ఆకాశంలో మరి వెలుగుతూ ఉంటది, वो तारा आकाश में चमकता है, అందుకని మనం నక్షత్రాలం అంట. इसलिए हम तारे हैं। అందుకే అబ్రహాం యొక్క సంతానం మనం. हम अब्राहम की संतान हैं, తెలుసు, అందరూ తెలుసుగా, सबको पता है మనం ना? అబ్రహాం సంతానం. हम अब्राहम की संतान हैं। అబ్రహాంకి వయసు వచ్చి వృద్ధుడైపోతున్నప్పుడు, సంతానం లేనప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము ఇదిగో ఆకాశ నక్షత్రాలను ఒకసారి చూడు అన్నాడు. अब्राहम की जब उम्र ज्यादा हो गई, वो बूढ़ा हो गया, जब उसके संतान नहीं थी, परमेश्वर ने कहा देखो आकाश के तारों को, ఆకాశ నక్షత్రాలను చూడు, आकाश के तारों को देखो, అంత ఉంటది నీ సంతానం. इतनी ज्यादा तुम्हारी संतान होगी। అర్థమైందా? समझ में आया? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ పడ్డా గానీ अभी पूरी दुनिया में క్రైస్తవులే ఎక్కువ ప్రియులారా. क्रिश्चियन लोग ही ज्यादा है, క్రైస్తవులు ఎక్కువ. क्रिश्चियन लोग ही ज्यादा है।
ఎక్కడన్నా చూడండి कहीं पे भी देखो క్రైస్తవ కంట్రీలే ఎక్కువ. क्रिश्चियनों की कंट्री ही बहुत ज्यादा है। యేసు యొక్క మహిమ ఈ భూమి మీద నిండి ఉంది ఇప్పుడు. यीशु मसीह की महिमा पृथ्वी में भरी हुई है। ఎవరిలో ఉందా మహిమ? किसके अंदर है वो महिमा? ఆయన ఎమ్మడించుచున్నవారు, जो उसके पीछे चलते हैं, ఆయన ఎమ్మడించుచున్నవారు, जो उसके पीछे चलते ఆయన हैं। ఆకాశంలో సింహాసనం మీద కూర్చున్నాడంట. वो आकाश में सिंहासन के ऊपर बैठा है। యెషయా గారు చెప్పాడు ఈ మాట. यशायाह ने ये बात बताई है। మీరు యోహాను సువార్త 12:41 చదివితే अब यूहन्ना सुसमाचार 12:41 में देखें చూడండి, అక్కడ ఆ మాటకి ఆ మాటని కొంచెం గుర్తు చేసాడు చూడండి. देखिए యోహాను సువార్త 12:41 చూడండి. देखिए यूहन्ना 12:41 చదవండి. यशायाह ने ये हाँ। बातें इसलिए कही कि उसने उसकी महिमा देखी। అది చూసారా, ఇక్కడ యోహాను గారు కూడా ఆ మాటని మెన్షన్ చేశాడు. यहाँ पे यूहन्ना भी ये बात को बता रहा है। యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి బోధించుచు ఈ మాటలు చెప్పెను. उसने उसकी महिमा देखी इसलिए उसने उसके विषय में ये बातें की। అర్థమైందా? समझ में आ गया? అంటే मतलब యెషయా గారు అబద్ధం చెప్పలేదు. यशायाह ने झूठ नहीं बोला। పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा క్రొత్త నిబంధనను రాయించేటప్పుడు जब उसने नया नहीं ఈ लिखवाया, మాటను ఎందుకు మెన్షన్ చేశాడు తెలుసా? क्यों इस बात को लिखवाया? మర్చిపోవద్దు, మీరు అబద్ధం అనుకోవద్దు, పరలోకములో దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. भूलो मत, इसको झूठ ना समझो। स्वर्ग में परमेश्वर सिंहासन पर विराजमान है। ఒక రోజు మనము సింహాసనం ఎదురుగా నిలబడాలి. एक दिन हमें सिंहासन के सामने खड़ा होना होगा। అర్థమైందా? समझ में आ रहा है? ఒక రోజు एक दिन మనము हमें సింహాసనము ఎదురుగా నిలబడాలి ప్రియులారా. सिंहासन के सामने खड़ा होना है प्रियो। కాబట్టి इसलिए చూడండి, ఒకసారి చూడండి, మీరు देखिए ఒకసారి బైబిల్ తెరిచి एक बार बाइबल खोलकर ఒకసారి నిర్గమాకాండం 3:14 చదవండి. एक बार निर्गमन की पुस्तक 3:14 पढ़ेंगे। నిర్గమాకాండము 3:14 निर्गमन 3:14 అందరు తీయండి, చదవండి. पढ़िए। परमेश्वर ने मूसा से कहा, हाँ। मैं जो हूँ सो हूँ। ఆ, फिर उसने कहा, तो इस्राएलियों से यह कहना, जिसका नाम मैं हूँ ఉమ్, है, उसी ने मुझे तुम्हारे पास भेजा है। ఉమ్. అంటే ఆ యొక్క మహిమను ఈ యొక్క మోషే తీసుకెళ్లి వాళ్ళకు చూపించాల. इस महिमा को ले जाकर मूसा को उन्हें दिखाना है। కాబట్టి इसलिए ఆ మహిమను ఆయన చూపించాలి. తర్వాత తర్వాత నిర్గమాకాండము उसके बाद 34:20 కూడా చదవండి. निर्गमन की पुस्तक 34 నిర్గమాకాండము निर्गमन 34:20 34:20 అందరు తీసి చదవండి. सब खोलकर पढ़िए। 34:20 34:20 गधी के पहलोटे के बदले मेमना देकर उसको छुड़ाना। यदि तू उसे छुड़ाना ना चाहे तो उसकी गर्दन तोड़ देना। 34:20 ఓకే. తిమోతి చదవండి, తిమోతి చదవండి. 1 తిమోతి 6:16 पहला 1 तिमोथियुस తిమోతి 6:16 पहला तिमोथियुस 6वां अध्याय 16वां वचन। 6:16 చదవండి. अमरता केवल उसी की है और वह अगम्य ज्योति में रहता है और ना उसे किसी मनुष्य ने देखा और न कभी देख सकता है। అర్థమైందా? ఏమంటున్నాడు అక్కడ? क्या कहता है वो यहाँ पर? తెలుగులో చదవండి ఒకసారి. 16 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు. అర్థమైందా? మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఎవ్వడు చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. దేవుణ్ణి ఎవరు చూడలేదండి, परमेश्वर को किसी ने नहीं देखा, కానీ ఆయన బిడ్డలను చూశారు. लेकिन उसके बच्चों को देखा ఆయన है, కుమారుణ్ణి उसके చూశారు, पुत्र को देखा है, ఆయన కుమారుని మహిమను చూశారు. उसके पुत्र की महिमा को देखा है। ఇప్పుడు మనము ఆయన కుమారులుగా ఈ లోకములో ఒక ఎలుగులో ఉన్నాం. మనం अभी हम उसके पुत्र हैं के रूप में संसार में ज्योति के समान है। అందుకే इसलिए ఎలుగును అనుసరించి వచ్చిన వాళ్ళు ఎలుగులో ఉంటారంట. जो ज्योति का अनुकरण करते हैं वो ज्योति में रहते हैं। ఎవరైతే పాపం చేస్తారో जो कोई पाप करते వాళ్ళు हैं ఎలుగులోకి రారంట. वो ज्योति में नहीं आते, వాళ్ళకి చీకట్లో ఉండటమే ఆనందం. उन्हें अंधकार में रहना ही आनंद ఆ लगता है, పాపం చేయటమే వాళ్ళకి ఆనందం. वो पाप करना ही आनंद लगता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభులు వారు కూడా यीशु मसीह ने తన గురించి తాను చెప్పుకున్నప్పుడు, अपने बारे में जब बताया, తన యొక్క తండ్రిని మహిమపరుస్తున్నప్పుడు अपने पिता की महिमा करते समय, చూడండి యోహాను సువార్త देखिए यूहन्ना 1:18 తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో చూడండి. देखो
उसके बारे में क्या कहता है? 1:18 1:18 चलो परमेश्वर को किसी ने कभी नहीं देखा, हाँ। एकलौता पुत्र जो पिता की गोद में है उसी ने उसे प्रकट किया। పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా తిమోతికి ఉత్తరం రాయించినప్పుడు కూడా ఈ మాటని గుర్తు చేశాడు. पवित्र आत्मा ने पौलुस के द्वारा जब तिमोथी को ये पत्र लिखवाया उस समय भी यही कहा था। యేసు ప్రభు ద్వారా కూడా ఈ మాటలు చెప్పాడు. यीशु मसीह के द्वारा भी इसी बात को बताया। ఏమంటున్నాడు? क्या कहता है? ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. చూడలేదు. किसी ने कभी भी परमेश्वर को नहीं देखा। మరి ఎవరు చూశారు? किसने देखा है? ఆయన ఎకలోత उसके एकलौते తన రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడే అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఆయనను బయలుపరచెను. उसके एकलौते पुत्र जो पिता की गोद में है उसी ने उसे प्रकट किया। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ప్రియులారా प्रियो మనం జాగ్రత్తగా గమనించాలి. अभी हमें ध्यान देना चाहिए। ఎవ్వరు కూడా कोई भी ఇక దేవుణ్ణి చూస్తేనే నేను నమ్ముతాను, जब मैं परमेश्वर को देखूंगा तभी विश्वास करूंगा, ఒకసారి దేవుడు కనపడితే బాగుడును. एक बार परमेश्वर दिख जाए तो अच्छा होगा। నీకు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు కనపడనన్నప్పుడు ప్రార్థన చేసిన భక్తులకి దేవుడు కనపడ్డాడు. अगर प्रार्थना करते समय मैं परमेश्वर को देखना चाहता हूँ करके जिसने चाहा और मांगा उनको दिखाई दिया है। కనపడ్డాడు. दिखाई दिया है। ఎవరు కనపడ్డారు తెలుసా? किसको नहीं दिखाई दिया? యేసు ప్రభు కనపడ్డాడు. कौन दिखाई दिया? यीशु मसीह दिखाई दिया। దర్శనాల ద్వారా, दर्शन के द्वारा, కలల ద్వారా स्वप्न के द्वारा యేసు ప్రభు కనపడ్డాడు. यीशु मसीह ही उन्हें दिखाई दिया है। దేవుడు యేసు ప్రభు లేకుండా దేవుడు ఎవరికి కనపడలేదు. बिना यीशु मसीह के परमेश्वर कभी किसी को ఎందుకని? दिखाई नहीं दिया। దేవుని యొక్క తేజస్సు, क्योंकि परमेश्वर की ज्योति, దేవుని ప్రేమ, परमेश्वर का प्रेम, దేవుని సత్యము, परमेश्वर का सत्य, దేవుని వాక్యము, परमेश्वर का वचन, దేవుని యొక్క ఎలుగు परमेश्वर की ज्योति అన్ని యేసు ప్రభువే. सब यीशु मसीह ही है। సర్వము ఆయన ద్వారానే కలిగింది. सब कुछ उसी के द्वारा बना है। ఆయన లేకుండా ఏమీ కలగలేదు. बिना उसके कुछ भी नहीं बना। బైబిల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने बाइबल में कितनी बार बताया है, జోడీ పక్షి అంటే ఒక వాక్యం ఇంకొక వాక్యాన్ని బలపరచాలి. పిల్లలు एक वचन दूसरे वचन को सामर्थ्य देना चाहिए। కావాలంటే యెహెజ్కేలు కూడా చూడండి ఒకసారి. अगर चाहिए तो एक बार यहेजकेल की पुस्तक యెహెజ్కేలు देखिए। ప్రవక్త కూడా ఈ మాటని ఒకసారి బయలుపరుస్తున్నాడు చూడండి. यहेजकेल नबी भी इस बात को कहता చూడండి है। యెహెజ్కేలు 1వ అధ్యాయము यहेजकेल पहला अध्याय 26, 27 చదవండి. 26-27 पढ़ेंगे। యెహెజ్కేలు यहेजकेल पहला తీయండి. अध्याय యెహెజ్కేలు 1వ అధ్యాయము पहला अध्याय 26, 27 చదవండి. 26-27 जो आकाश मंडल उनके हाँ। सिरों के ऊपर था, हाँ। उसके ऊपर मानो कुछ नीलम का बना हुआ सिंहासन था। हाँ। इस सिंहासन के ऊपर मनुष्य के समान कोई दिखाई देता था। ఆ उसकी कमर से लेकर ऊपर की ओर मुझे मानो झलकाया हुआ पीतल सा दिखाई पड़ा, हाँ। और उसके भीतर और चारों ओर आग सी दिखाई पड़ती थी। हाँ। फिर उस मनुष्य की कमर से लेकर नीचे की ओर भी मुझे कुछ आग सी दिखाई पड़ती थी, और उसके चारों ओर प्रकाश था। చూసారా? ప్రకాష్త దేవుడు ఎలుగై ఉన్నాడు. परमेश्वर ज्योति है। దేవుడు ఎవరమ్మా? कौन है परमेश्वर? దేవుడు ఎలుగై ఉన్నాడు. परमेश्वर ज्योति है। అందుకే యేసు ప్రభుకి నీతి సూర్యుడు అని పేరు. इसलिए यीशु मसीह को धार्मिकता का सूर्य कहा जाता है। మలాకీలో రాశాడు, मलाकी में लिखा है నీతి సూర్యుడు ఉదయించును. धार्मिकता का सूर्य उदय होगा। సూర్యుడు అంటే ఈ సూర్యుడు కాదు, सूरज मतलब ये वाला सूरज नहीं, ఈ సూర్యుడు కాదు, ఈయనకి మొక్కారు. ये वाला सूरज नहीं, इस सूरज को दंडवत मत करना। యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా పుట్టక మునిపే సూర్యుడు ఉన్నాడు. यीशु मसीह जब इस संसार में शरीरदारी से पहले ही था तभी सूरज था। అది ఒక గోళము. वो एक भूगोल है, घोल है। అది చదువుకున్న వాళ్ళందరూ తెలుసు, जिसने पढ़ा है उन सबको पता है, చదువుకున్న వాళ్ళందరూ తెలుసు. అది सबको पता है। అది పూజించడానికి కాదు, उसकी पूजा करने के लिए नहीं है, అది దేవుని మహిమ, वो परमेश्वर की महिमा దేవుని है, సృష్టి. परमेश्वर की सृष्टि है। ఈ భూమి మీద దేవుని మహిమ అంతా నిండిన అర్థం ఇంకొక అర్థం ఏం తెలుసా? इस पूरी पृथ्वी पर उसकी महिमा भरी हुई है, मतलब क्या है? చూడండి, చెట్లు, देखो पेड़, నదులు, नदियां, కొండలు, पहाड़, గడ్డి, घास, పశువులు, पशु, పక్షులు, पक्षियां, నీటిలో మరి ఇదే మరి ప్రాణులు, जल में तैरने वाले प्राणी, ఆకాశంలో ఎగిరే పక్షులు, आकाश में उड़ने वाले पक्षियां, మరి జంతువులు. जंतु जानवर, చూసారు ఎన్ని కూడా ఏంటి తెలుసా? ये सब क्या है? దేవుని మహిమే, परमेश्वर की महिमा है। దేవుని మహిమే. परमेश्वर की వీళ్ళు महिमा है। ఒక్కసారి ఈ సృష్టిని చూస్తే, प्रियो एक बार इस सृष्टि को देखें, ఒక్కసారి ఈ సృష్టిని చూస్తే एक बार इस सृष्टि को మనకి देखें, యెహోవా దేవుడే గుర్తొస్తాడు. हमें यहोवा परमेश्वर ही याद आता ఆదిలో है। ఆయన చేసిన సృష్టి, आदि में जो उसने सृष्टि बनाई, ఆ మహిమను మనం ఇప్పుడు చూస్తున్నాం. उसकी महिमा को अभी हम ఆ देख रहे మహిమను हैं। కుమారుల్లో చూస్తున్నాం. उसकी महिमा को उसके पुत्र में देखते చాలా हैं। మంది बहुत सारे लोग కృతజ్ఞతాహీనులుగా ఉంటున్నాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. कृतज्ञताहीन है करके ఆయన परमेश्वर बहुत సృష్టిని दुखित होता అనుభవిస్తూ, है। उसकी सृष्टि को अनुभव करते ఆయన हैं, సృష్టిని అనుభవిస్తూ, उस सृष्टि को अनुभव ఆయన करते ఇచ్చిన हैं, గాలి అనుభవిస్తూ, उसकी दी हुई हवा का ఆయన अनुभव ఇచ్చిన करते हैं,
నీరు అనుభవిస్తూ उसने दिया हुआ पानी का ఆయన अनुभव ఇచ్చిన करते हैं, పదార్థాలను उसके అనుభవిస్తూ दिए हुए पदार्थ का ఆయన अनुभव ఇచ్చిన करते हैं కుమారుణ్ణి నిరాకరిస్తున్నారు और उसके पुत्र का निराकार करते ఆయన हैं, కుమారుణ్ణి उसके నిరాకరిస్తున్నారు पुत्र का निराकार అందుకని करते हैं। కృతజ్ఞత లేనివారు అని చెప్పి దేవుడు అలాంటి వాళ్ళ మీద చాలా కోపపడుతున్నారు ప్రియులారా. ఆకాశం నుంచి ఆయన కోపం రగులుకుంటుందని చెప్పి రోమాపత్రికలో పౌలు గారు రాశాడు ప్రియులారా. शुक्रगुजारी नहीं रखते और उसका क्रोध जो है आकाश से आ रहा है करके रोमियो की पत्रिका में लिखा हुआ है। మనం ఆయన కృపలోకి వచ్చాం. हम उसके कृपा ఆయన में हैं, క్రోధం నుంచి మనం తప్పించుకున్నాం. उसके क्रोध से हम बच गए हैं, మనం తప్పించుకున్నాం ఆయన हम बच క్రోధం गए నుంచి. हैं उसके क्रोध से। కాబట్టి इसलिए ఆయన యొక్క మహిమలో మనం నడుద్దాం ప్రియులారా. उसके महिमा में हम चलेंगे। కాబట్టి చూడండి इसलिए देखिए యెహెజ్కేలు కూడా అంటున్నాడు, हिजकिय्याह में कहता है చూడండి అక్కడ ఏమంటున్నాడో చూడండి 26-27 26-27 में చక్కగా మంచి మాటలు రాశాడు అక్కడ. अच्छी बात लिखी है वहां पर। వాడి తలల పైన ఆ మండలం పైన నిరాకాంతమైన సింహాసనం వంటి దొకటి కనబడెను. చూసారా? उसके सिरों के ऊपर जो आकाश मंडल में था उस नीलम का कुछ बना हुआ सिंहासन था। ఆకాశంలో ఒక సింహాసనం ఉందని యెహెజ్కేలు గారు కూడా చెప్తున్నాడు. इसकेल में बता रहा है कि आकाश में एक అంటే सिंहासन ఇద్దరు है। సాక్షులు గనక ఉంటే మాత్రం అది కరెక్ట్. अगर दो गवाह होंगे तो वो सही है। అందుకని నేను ఇంకో వ్యక్తిని కూడా చూపించాను మీకు. इसलिए मैंने आपको एक और व्यक्ति भी ఇంకో दिखाया, ప్రవక్తను కూడా एक చూపించాను. और नबी को भी ఒకటి दिखाया, యెషయా, एक यशायाह, రెండవ ప్రవక్త, दूसरा नबी, మూడో సాక్షిని కూడా చూపించాను. तीसरा गवाह भी दिखाया। 12:41 యోహాను సువార్త 12:41 పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, पवित्र आत्मा कहता యెషయా है, నిజంగా చూచాడు కాబట్టి యెషయా చెప్పాడు అని. यशायाह ने देखा है इसलिए उसने बताया है। చూడండి, देखिए మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. सिंहासन के ऊपर मनुष्य के समान कोई दिखाई देता था। చూసారా ఎవరు కూర్చున్నారంట? कौन बैठा है? ఒక నరస్వరూపి. मनुष्य के समान అంటే దేవుడు ఎవరు? मतलब परमेश्वर कौन है? దేవుడు పశువా, क्या परमेश्वर पशु है? పక్ష, क्या पक्षी है? చిట్ట, क्या पेड़ है? పుట్ట, क्या वो कोई सांप का बिल्लू है? కొండ, क्या कोई पहाड़ है? బండ, क्या वो पत्थर है? సూర్యుడా, सूरज है? నక్షత్రాల, तारा है? మరి పశువుల, पशु है? పక్షుల. पक्षी है? ఈనాడు ఇలాంటి వాటిపైన నమ్మకం పెట్టుకుని పూజిస్తున్న వారికి ఈ రోజు ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది పిల్లలు. आजकल इन सब चीजों पर विश्वास करके उनकी पूजा करने वालों को वचन అంటే कहता है। మనకి ఎందుకు చెప్తున్నాడంటే हमें से क्यों कहता है? మనం విన్న వాటిని, हम जो सुनते हैं, కన్న వాటిని, जो देखते हैं, మరి ఆచరిస్తున్న వాటిని, जिसका पालन करते हैं, నమ్మిన వాటిని जिस पर विश्वास करते हैं, ఇతరులకు చెప్పాలి ప్రియుల. दूसरों को हमें बताना चाहिए। చెప్పాలి ప్రియుల. बताना चाहिए। ఏమని చెప్పాలంటే, क्या बताना चाहिए? అయ్యా దేవుడు చెట్టు కాదు, పుట్ట కాదు, కొండ కాదు, పశువు కాదు, పక్షి కాదు. అయ్యా దేవుడు సూర్యుడు కాదు, చంద్రుడు కాదు. దేవుడు ఆయన ఒక మనిషి, మాట్లాడేవాడు. परमेश्वर कोई पेड़ नहीं, कोई पौधा नहीं, कोई जानवर नहीं, कोई पक्षी नहीं, वो बात करने वाला है। అందుకని ఆది కాండములో इसलिए उत्पत्ति में మరి నరులను చేయబోయే ముందు इंसान को बनाने से అక్కడ पहले ఏమని రాశాడు? वहाँ क्या लिखा మన है? స్వరూపములో మన పోలికలో మనము నరులను చేయుదము. आओ हम अपनी समानता और अपने स्वरूप में इंसानों को बनाए। ఏమన్నాడు? क्या कहा? మన స్వరూపములో अपने स्वरूप में, మన పోలికలో अपनी అన్నాడు. समानता అంటే में। మన అంటే अपनी मतलब మనల్ని ఎట్లా సృష్టించాడు? हमें कैसे बनाया? ఆయనలాగా अपनी సృష్టించుకున్నాడు. तरह ఇప్పుడు बनाया। ఆయన ఎవరు? మనిషా లేకపోతే పశువులా, పక్ష? तो वो क्या इंसान है, पशु है, पक्षी है? చెప్పండి. बताइए। ఈనాడు आजकल అనేక మంది बहुत सारे लोग అదృశ్య దేవుణ్ణి अदृश्य परमेश्वर వాడు దృశ్య రూపంలో వాడు చేతులతో మలుచుకున్న వాటికి వాళ్ళు పూజిస్తున్నారు. अपने हाथों से बनाए गए चीजों को पूजा कर रहे हैं। సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. सृष्टिकर्ता को छोड़कर सृष्टि की पूजा कर रहे हैं। మనమైతే బ్రతికిపోయాం. हम तो बच गए। మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. हम तो एक समय भी ऐसे ही थे। మనం అలా ఉన్నాం. एक समय ఇప్పుడు थे, మనం బ్రతికిపోయాం. अब हम बच गए। అర్థమైందా? समझ में आ रहा ఇప్పుడు है? మనం బ్రతికిపోయాం. अब हम बच गए। కానీ అనేక మంది చచ్చిన వారి వలే ఉన్నారు. लेकिन बहुत सारे लोग मरे हुए के समान हैं। అనేక మంది చచ్చిన వారి వలే అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు ప్రియులారా. धर्म से और पाप से मरे हुए के వాళ్ళు समान మన है। చుట్టూరు ఉన్నారు. वो हमारे चारों ओर हैं। వాళ్ళు మన సహోదరులే, वो हमारे भाई लोग हैं, మన సహోదరులే. हमारे भाई लोग అందరూ हैं। ఆదాము సంతానమే. हम सब आदम के కానీ संतान हैं। గొర్రెల్లాగా తప్పిపోయారు వాళ్ళు. लेकिन भेड़ों की तरह तितर बितर हो गए। అదృశ్య పరమేశ్వరు గురించి వాళ్ళకి తెలియదు. अदृश्य परमेश्वर के बारे में उन्हें पता అదృశ్య नहीं। పరమేశ్వరుడు భూమి మీద మరి యేసు ప్రభువులో ఉన్నాడు ఆయన. अदृश्य परमेश्वर पृथ्वी में यीशु मसीह में है। కాబట్టి इसलिए ఇప్పుడు మనము ఎవరిని చూస్తున్నాం? దేవుణ్ణి చూస్తున్నాం. अब हम किसको देखते हैं? परमेश्वर को देखते हैं। ఎవరిని చూస్తున్నాం? किसको देखते हैं? దేవుణ్ణి చూస్తున్నాం పిల్లలు. परमेश्वर को देखते हैं। అందుకే इसलिए చూడండి, देखिए, ఒకసారి एक बार మోషే గారు కూడా దేవుణ్ణి చూడాలనుకున్నాడు. मूसा ने भी परमेश्वर को देखना चाहा। మోషే గారు దేవుణ్ణి చూడాలనుకున్నాడు. मूसा ने परमेश्वर को देखना चाहा। ఒకసారి చూడాలనుకున్నాడు.
చూడండి నిర్గమాకాండము एक बार देखे निर्गमन की पुस्तक 33వ అధ్యాయము 33वां 18 अध्याय నుంచి 20 వరకు చదవండి ఒకసారి. 18 से 20 तक एक बार पढ़ेंगे। हाँ। मूसा ने कहा हाँ। मुझे अपना तेज दिखा दे। ఆ, उसने कहा मैं तेरे सम्मुख होकर चलते हुए तुझे अपनी सारी भलाई दिखाऊंगा हाँ। और तेरे सम्मुख यहोवा नाम का प्रचार करूंगा हाँ। और जिस पर मैं अनुग्रह करना चाहूं उसी पर अनुग्रह करूंगा और जिस पर दया करना चाहूं उसी पर दया करूंगा। ఆ, फिर उसने कहा तू मेरे मुख का दर्शन नहीं कर सकता क्योंकि मनुष्य मेरे मुख का दर्शन करके जीवित नहीं रह सकता। అర్థమైందా మీకు? समझ में आ गया आपको? ఏమన్నాడు అక్కడ చూడండి, क्या कहा है यहाँ पर? మంచి మాట. अच्छी बात। మోషే గారు ఏమన్నారు? मूसा ने क्या कहा? దయచేసి నీ మహిమను నాకు చూపమని మోషే అనను అడిగాడంట. मूसा ने उसका तेज दिखाने को कहा। అందుకు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతుకడు. मेरा मुख नहीं देख सकते, कोई भी मनुष्य देखकर जीवित नहीं ఆయన रह सकता। కోటి సూర్యుల ప్రభావం కంటే కూడా, అగ్ని కంటే కూడా ఎలుగైన వాడు ప్రియులారా. करोड़ों करोड़ों सूर्यों के तेज से, आग से भी भयानक ज्योति है वो। ఆయన ఏదో ఒక మగిని పొత్తు లేకపోతే ఒక అగరబత్తో ఎలిగే ఎలుగు కాదు ప్రియులారా. वो कोई मोमबत्ती अगरबत्ती वाली जलने वाली ज्योति नहीं है। చాలా మంది बहुत सारे लोग క్యాండిల్ గించి कैंडल ఆ जलाकर క్యాండిల్ దండం పెట్టుకుంటారు. उस कैंडल को दंडवत करते हैं। చాలా మంది बहुत सारे लोग ఒక సాంబ్రాణి కడ్డి ఎలిగించి దానికి దండం పెట్టుకుంటారు. अगरबत्ती जलाकर उसको दंडवत करते हैं। దేవుని ఎంత చీప్ గా చూస్తున్నారో చూడండి. परमेश्वर को कितना चीप देखते हैं देखिए। దేవుడిని ఎంతగా నిరాకరిస్తున్నారో చూడండి. परमेश्वर का कितना निराकार करते हैं देखिए। దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. परमेश्वर कितना दुखित हो रहा है। ఆ బాధ, वो दुख దేవుడు పడే బాధ మనలో ఈ లోకం చూడాలి ప్రియులారా. परमेश्वर जो दुख उठाता है हमारे अंदर संसार देखना కానీ మనకు चाहिए। చీమ గుట్టినట్టుగా ఉండదు. लेकिन हमें ऐसा लगता ही नहीं जैसे किसी ने चींटी भी काटा है, वैसा भी नहीं लगता। ఆ దేవుని దుఃఖం మనలో కనపడుతుందా? क्या परमेश्वर का दुख हमारे अंदर दिखाई देता है? మనుషులుగా పుట్టిన మనము, हम इंसान के रूप में ఆయన पैदा हुए ఎలుగులో हैं, ఉన్న మనము, उसकी ज्योति में है, ఆయన మహిమలో ఉన్న उसकी మనము, महिमा में है हम। ఎప్పుడైనా మనలో ఆ భారం ఉందా? कभी भी हमारे अंदर वो बोझ है? ఆ దేవుని యొక్క బాధ మనం ఇతరులతో వ్యక్తం చేసుకుంటున్నామా? परमेश्वर के दुख को हम दूसरों के साथ बांटते हैं మన क्या? చుట్టూరు ఉన్నారు పిల్లలు సృష్టిని పూజించేవాళ్ళు. हमारे चारों ओर सृष्टि की पूजा करने దేవుని वाले लोग हैं। అవమానపరుస్తుంటే మనం చూసి ఓర్చుకోలేము. परमेश्वर का अपमान करते हैं तो हम देखकर सह नहीं అందుకనే पाते। ఏలియా గారు ఏమన్నాడు? इसलिए एलिया ने क्या कहा? ఏలియా గారు ఏమన్నారు? क्या कहा? రోషము కలిగిన వాడిని అన్నాడు. मैं जलन रखने वाला हूँ, రోషము కలిగిన వాడిని जलन అన్నాడు. रखने वाला हूँ। పౌలు గారు ఒకసారి पौलुस ने एक పై बार ప్రదేశములో మరి తిరుగుతున్నాడంట పోయి అక్కడ. हर जगह हर प्रदेश में घूम रहा था। అప్పుడు అక్కడ విగ్రహాలు కనపడ్డాయంట. वहां पे उसे मूर्तियां दिखाई दी। ఆ పరితాపంతో నిండిపోయాడంట. वो वहां पे जलन से भर गया। పౌలు గారు పరితాపంతో నిండిపోయాడంట. पौलुस जलन से भर गया సువార్త చెప్పడం और మొదలుపెట్టాడు. सुसमाचार सुनाने लगा। నువ్వు ఎవరికన్నా अगर आप నువ్వు సువార్త చెప్తున్నావా? किसी को क्या सुसमाचार सुना रहे అమ్మ हैं? దేవుడు పశువు కాదు, परमेश्वर पशु नहीं है, సూర్యుడు కాదు, सूर्य नहीं है, ఒక క్యాండిల్ కాదు, एक कैंडल नहीं है, ఒక అగరబత్తి కాదు, अगरबत्ती नहीं है, ఏదో ఆయన ఒక పక్షి కాదు, कोई पक्षी ఒక नहीं है, కొండ కాదు कोई पहाड़ नहीं है। అని ఎప్పుడైనా చెప్పావు या ఎవరికన్నా? कभी किसी को आपने నీ बताया? ముందు జరుగుతున్నట్టు విషయాలు आपके सामने जो बातें हो నీ रही ముందే हैं, జరుగుతున్నాయి. आपके सामने हो నిన్ను रही हैं, నీ ముందు దేవుడిని చీపుగా చూస్తున్నారు. आपके सामने परमेश्वर को बहुत ही नीचा देखते हैं। మనం నమ్ముకున్న దేవుడు వెలుగు, हम जिस पर विश्वास करते हैं वो परमेश्वर ज्योति है, ఆయన పరిశుద్ధుడు. वो पवित्र है। అందుకని యెషయా అంటున్నాడు इसलिए यशायाह कहता है పరిశుద్ధుడు 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 అని. पवित्र 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 कह के। ఎలా ఉందంట అక్కడ? कैसा है वहां पर? మొర పెడుతున్నారంట पुकार रहे हैं పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. पवित्र पवित्र। ఆయన తేజోమయుడు. वो ज्योतिर्मय है, ఆ పరిశుద్ధత वो पवित्रता ఈ భూమి మీద इस पृथ्वी पर మానవులలో इंसानों में యేసులోనే ఉంది ప్రియులారా. सिर्फ यीशु मसीह में है। అందుకే యేసయ్య అన్నాడు. इसलिए यीशु मसीह ने कहा, నేను ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను. मैं आपको एक और बार याद दिलाता యోహాను हूँ। సువార్త 1:18 గుర్తు చేస్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. यूहन्ना सुसमाचार पहला अध्याय 18 ఏకలోక కుమారులో ఉందంటది. एकलौते पुत्र के अंदर है। చూడండి మళ్ళీ ఇంకోసారి फिर చూడండి से एक बार पढ़ेंगे। ఏమంటున్నాడో చూడండి. परमेश्वर को किसी ने कभी नहीं ఎవరు देखा। చూడలేదు. एकलौते पुत्र जो एक- पिता की गोद में है, उसी ने उसे प्रकट ఆ किया। అర్థమైందా? समझ में आ गया? నేనే ఆయన్ని ప్రకటిస్తున్నాను. मैं ही उसको प्रकट कर रहा हूँ। తర్వాత యోహాను సువార్త 14:1 చూడండి మీరు. एक बार फिर से यूहन्ना सुसमाचार 14 अध्याय पहला वचन 14 देखिए। చూడండి 1 तुम्हारा मन व्याकुल ना हो, हाँ। परमेश्वर पर विश्वास रखो और मुझ पर भी विश्वास रखो। చూసారా యేసు ఏమన్నాడు? देखा यीशु मसीह ने क्या మీ कहा? హృదయములో కలవరపడనియొద్దు. तुम्हारा मन व्याकुल ना हो, మీరు కలవరపడొద్దు. व्याकुल मत हो जाओ। మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. परमेश्वर पर तुम विश्वास रख रहे हो। ఇంకేమన్నాడు? और क्या कहता है? నా యందు నా యందును విశ్వాసం और मुझ ఉంచు. पर भी विश्वास रखो। మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. परमेश्वर पर तो विश्वास रख रहे हो। దేవుడు దేవుడు అంటున్నారు. परमेश्वर परमेश्वर बोलते हो। ఎంతమంది పిల్లలయ్యా? कितने बच्चे हैं? దేవుని దయ వల్ల అయ్యా 2 పిల్లలయ్యా. परमेश्वर की दया से 2 बच्चे। అయ్యా బిడ్డకు ఉద్యోగం వచ్చిందా? बच्चे को नौकरी मिल गई। దేవుని దయ వల్ల ఉద్యోగం వచ్చింది.
వచ్చిందయ్యా, परमेश्वर की दया से नौकरी मिल गई, అంతేగాని సాతాన్ దయ వల్ల వచ్చింది అనరు. शैतान की दया से मिल गई करके नहीं बोलते। అయ్యా అమ్మాయి బాగుందా, बेटी ठीक है, దేవుని దయ వల్ల బాగుందయ్యా, परमेश्वर की दया से ठीक అంతేగాని है। సైతాన్ దయ వల్ల బాగుందా అంటామా? क्या शैतान की दया से ठीक है बोलते हैं क्या? ఎవరన్నా అంటారా? कोई ऐसा बोलता है क्या? సైతాన్ దయ వల్ల బాగుంది, शैतान की दया से ठीक సైతాన్ है, దయ వల్ల ఉద్యోగం వచ్చింది, शैतान की दया से नौकरी సైతాన్ దయ मिली, వల్ల రోగం బాగయింది शैतान की दया से बीमारी ठीक हो गई, అంటారు ఎవరన్నా? ऐसा कोई बोलता है? ఎవరు అనరు. कोई नहीं बोलता। యేసు నమ్ముకోనోళ్ళు అనరు, यीशु मसीह पर विश्वास करें అసలు या ना దేవుని करें वो भी నమ్మని नहीं बोलते। నాస్తికులు కూడా అనరు. जो नास्तिक लोग हैं वो भी नहीं बोलते। ఏమంటారు? क्या बोलते हैं? దేవుడి దయ వల్ల. परमेश्वर की दया ఎలా से। పంటలు బాగా పండినయ్యా, फसल अच्छी हुई, అబ్బా ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల బాగా పండినాయండి, इस साल परमेश्वर की दया से बहुत अच्छी फसल हुई, బాగా పండినాయండి అంటారు. बहुत अच्छी फसल। ప్రతి ఒక్కరు దేవుడు దేవుడు అంటారు, हर एक परमेश्वर परमेश्वर बोलता है, కానీ యేసు ప్రభు అంటున్నాడు, लेकिन यीशु మీరు मसीह దేవుని कहता है, యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచండి. तुम परमेश्वर पर विश्वास रखते हो तो मुझ पर भी विश्वास ఎందుకో रखो। తెలుసా? क्यों? నా యందు విశ్వాసం ఉంచకపోతే మీకు దేవుడు ఎవరో తెలియదు, अगर मुझ पर विश्वास नहीं रखोगे तो परमेश्वर कौन है तुम्हें पता नहीं चलेगा। దేవుడు ఎవరో మీకు తెలియదు. परमेश्वर कौन है पता नहीं మీరు चलेगा। దేవుడు 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 సత్యాలను నరకానికి వెళ్ళిపోతారు. अगर परमेश्वर परमेश्वर बोलकर मर गए तो नरक चले जाओगे। సృష్టికర్త వదిలిపెట్టి సృష్టిని పూజిస్తే చివరికి నరకానికి వెళ్ళిపోతారు. सृष्टिकर्ता को छोड़कर सृष्टि की पूजा करोगे तो नरक में चले जाओगे। అందుకని इसलिए దేవుడు పరిశుద్ధుడు, परमेश्वर पवित्र है, పరిశుద్ధంగా ఉండాలి, पवित्र रहना है, పరిశుద్ధంగా ఉండాలి. पवित्र रहना है। ఈ లోక అలవాట్లు ఉండకూడదు ప్రియులారా, संसार की आदतें नहीं ఈ होनी లోక चाहिए, అలవాట్లు మనలో ఉండకూడదు. संसार की आदतें हमारे अंदर नहीं అందుకే होनी చూడండి, चाहिए। इसलिए देखिए 2వ కొరింథీ दूसरा कोरिन्थियों పౌలు గారు पौलुस కొరింథీయులకు రాసిన 2వ పత్రిక कोरिन्थियों की लिखी 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. चौथा अध्याय में 5वां वचन एक बार 2వ देखिए। కొరింథీ दूसरा कोरिन्थियों 4వ అధ్యాయము चौथा अध्याय 5వ వచనం చదవండి. 5वां वचन, हाँ। क्योंकि हम अपने को नहीं हम्म। परंतु मसीह यीशु को प्रचार करते हैं ఆ, कि वह प्रभु है, और अपने विषय में यह कहते हैं कि हम यीशु के कारण तुम्हारे सेवक हैं। తెలుగులో చదవండి. మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకొనటలేదు గాని ఆ, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువైనయు ఆ, మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించున్నాము. ఏమంటున్నాడు అక్కడ? 2వ కొరింథీ दूसरा कोरिन्थियों 5-6 కలిసి ఉన్నాయి. ఇక్కడ 4లో 5-6 కలిసి ఉన్నాయి. ఆ, హిందీ చదివిన ప్రకారం మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకోవట్లేదు గాని అది వాళ్ళ గురించి వాళ్ళు ప్రకటించుకోవట్లేదు. वे अपने बारे में प्रचार नहीं कर रहे हैं। ఏమంటున్నాడు? क्या कहते हैं? యేసును గూర్చి యేసును గూర్చి ఆయన ప్రభువనియు ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని మేము పరిచారం అంటే వాళ్ళు అదృశ్య దేవుడు, ప్రభు అయిన అదృశ్య దేవుణ్ణి యేసులో చూస్తూ యేసును ప్రచారము చేస్తున్నారు. दृश्य परमेश्वर को यीशु मसीह में देखकर यीशु मसीह का प्रचार करते हैं। చూసారా? देखा? అంధకారములో నుండి ఎలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు अंधकार में से ज्योति चमके करके जिस परमेश्वर ने कहा। ఎలా ఉంది ఈ లోకము? कैसा है ये संसार? ఎలా ఉంది ఈ లోకము? कैसा है ये संसार? నిరాకారముగాను శూన్యముగాను ఉందంట. बिल्कुल निराकार और सुनसान था। నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి ఈ భూమి ఇదంతా కూడా ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు जिसका कोई आकार नहीं, सुनसान था। अब वो पृथ्वी कैसी है? మహిమగా ఉంది. महिमा से भरी మరి है। మనుషులకి కృతజ్ఞత ఉందా? क्या इंसान इस उपकार को याद रख रहा है? మనుషులకి కృతజ్ఞత ఉందా? उपकार को याद रख रहा है? లేదు. नहीं। ఏ ఆకాశం కింద నుంచున్నాడో, जिस आकाश के नीचे वो ఏ खड़ा है, ఆకాశాన్ని దేవుడు చేశాడో, जिस आकाश को परमेश्वर ने ఏ बनाया, ఆకాశంలో ఉన్న దేవుడు తన కుమారుని పంపాడో, आकाश में रहने वाले परमेश्वर ने ఆ जिसने अपने पुत्र को కుమారుణ్ణి ఈ भेजा, రోజు తుచ్చంగా उस అనుకుంటున్నారు पुत्र పిల్లలు. को आजकल लोग तुच्छ जान रहे हैं। అలాంటి వాళ్ళకి మనం చెప్పవలసి ఉంది పిల్లలు. ऐसे लोगों को हमें बताना है। పౌలు గారు అంటారు మేము పరిచారకులు అంటున్నారు. पौलुस कहता है हम प्रचार करने అందుకే वाले అన్నారు हैं। ఇన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేదు. इसलिए कहता है हमने जो देखा है सुना है నీ सब बताए ఆఫీస్ बिना లో नहीं रह నీ పక్క सकते। వారు చెప్తున్నావు, నువ్వు क्या ऑफिस में आपके बगल वालों को నీ बताते ఇరుగు हैं? పొరుగు వారు చెప్తున్నావా, आपके आस पड़ोस के నీ लोगों को बताते స్నేహితులు हो? अपने చెప్తున్నావా? मित्र को बताते हो? అసలు ఒక్క రోజన్నా ఎవరికన్నా గురించి చెప్తున్నావు ప్రభుని గురించి? या कभी एक दिन भी प्रभु के बारे में किसी को बताते हो? తప్పుడుగా ఉన్న వారితో అయ్యా మీరు జాగ్రత్త దేవుని గురించి కాదు బాబు, మీరు తప్పుల్లో ఉన్నారు, తప్పుడుగా ఆరాధిస్తున్నారు, అసలు అది కాదు ఆరాధన చెప్పారు ఎప్పుడన్నా? आप जिसको आपके दोस्तों को आप जो कर रहे हो गलत आराधना है, ये सब गलत है, वो परमेश्वर नहीं है करके అందుకే बता యేసు रहे ప్రభు हो। అన్నాడు ఒక చోట, इसलिए यीशु मसीह ने एक जगह మీరు कहा, మనుషుల మెప్పు ఒకరి మెప్పులు ఒకరు పొందుకునేవాళ్ళు आप మీరు इंसान దేవుని మెప్పు ఎందుకు పొందుకుంటారు? तुम इंसानों की तारीफ चाहते हो, तुम परमेश्वर की तारीफ क्यों करो? ఎప్పుడన్నా మీ బంధువులకు
చెప్పావా? कभी भी आपके रिश्तेदारों को बताया? మీ బంధువులు సృష్టికర్తను సృష్టిని పూజిస్తున్న మీ బంధువులు చెప్పావా? जो आपके रिश्तेदार सृष्टिकर्ता को छोड़कर सृष्टि की पूजा करते हैं उनको बताया कभी? చెప్పు మనం. नहीं बताते, మంచితనం పోతుంది మనం. क्योंकि हमारी अच्छाई खत्म हो రేపు మనతో जाएगी। మాట్లాడరేమో. कल के दिन वो हमसे बात नहीं అందుకే करेंगे। పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता ఇప్పటి है, నుండి నేను శరీర పరంగా ఎవరిని ఎరగను अब అంటాడు. से शरीर के रूप में मैं किसी को మనకి नहीं ఏ जानता। దోస్తులు కూడా లేవు. हमारा कोई दोस्त नहीं। ప్రియులారా, प्रियो, నేను శరీర పరంగా నా దోస్తులు ఎవరికి కూడా నేను ఎరగను. मैं शारीरिक रूप से अपने दोस्तों को किसी को भी नहीं जानता, ఎవరు కూడా किसी को भी। శరీర పరంగా నా దోస్తులు ఎవరు లేరు. शरीर के रूप में कोई भी मेरे दोस्त नहीं है। నా దోస్తులు ఉన్నారంటే और मेरे दोस्त हैं तो యేసులో ఉన్న వాళ్ళే, यीशु मसीह में रहने वाले, యేసులో ఉన్న వాళ్ళే. यीशु मसीह में रहने वाले ही। కానీ लेकिन అలాంటి వాళ్ళు ऐसे लोग సృష్టికర్తను ఇప్పుడు సృష్టిని పూజిస్తున్న వాళ్ళకి నేను సువార్త అందిస్తాను. सृष्टिकर्ता को छोड़कर सृष्टि की पूजा करते हैं, उनको मैं నా सुसमाचार దగ్గరకు बताता हूं। వచ్చినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా या मेरे पास वो आए या मैं उनके पास जाऊं, నేను వాళ్ళకి సువార్త అందిస్తాను. मैं उनको सुसमाचार पहुंचाता हूं। ఎందుకంటే क्योंकि యేసు ప్రభు యొక్క పరిచారకులుగా ఉన్నాము. यीशु मसीह के प्रचार करने वाले మీరు हैं। అనుకోబాకండి आप ये मत सोचिए స్టేజీలు ఎక్కితేనే పెద్ద మైకులు ఉంటేనే మనం సువార్త చెప్పాలని. स्टेज पे चढ़कर बड़े बड़े माइक होंगे तभी सुसमाचार बताना है। పిల్లారా, అది కాదు. प्रियो, ऐसा नहीं है। నీ పక్క వారికి చెప్పు. आपके अगल बगल वालों को నువ్వు बताओ। ఫోన్ లో ఎవరికన్నా ఫోన్ చేస్తే ఫోన్ లో ఎవరు చెప్పు. अगर जिसको आप फोन करते हो फोन में उनको बताओ। నాకేదైనా అంజానుగా ఫోన్ వచ్చిందనుకో, अगर अनजान में मेरे पास किसी का फोन आ गया, వెంటనే వాళ్ళకి చెప్తాను, నేను तुरंत मैं उन्हें बताता हूँ, సువార్త అందిస్తాను. सुसमाचार बताता हूँ। కొన్ని ఫోన్లు వస్తా ఉంటాయి. कुछ फोन आते हैं, ఒకటి అంజనా పెట్టుకోండి, అంజనా పెట్టుకుంటే మీకు బాగా డబ్బులు వస్తాయి అంటారు. దాన్ని ఏంది, ఏమది? యంత్రం. యంత్రం. एक यंत्र है, उस यंत्र को ले लो, वो यंत्र रखोगे तो आपके जीवन में सब भला होगा करके फोन आता है। ఆమెకు అరగంట సేపు సువార్త చెప్పా. मैंने उनको आधा घंटा सुसमाचार बताया, ఆమెకు అరగంట సేపు సువార్త చెప్పా. आधा घंटा सुसमाचार రెండోసారి बताया। ఫోన్ చేయలేక నాకు, दूसरी बार कभी उसने फोन ही नहीं किया। అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అన్నా. मैंने कहा क्या कर रही हो? ఉద్యోగం చేస్తున్నాను मैं అంది. नौकरी कर रही हूँ। ఎంత ఇస్తారు శాలరీ అన్నా. मैंने कहा कितनी तनख्वाह देते ఎంత हैं? ఇస్తారండి? ఒక 4 ఏళ్ళు ఇస్తారండి. कितना देते हैं? 4,000 देते నీకు हैं। ఎందుకు మీ 4 ఏళ్ళకి ఈ రకంగా కమ్మగా యంత్రం పెట్టుకోరాదు, లక్షలు లక్షలు వస్తాయి. क्यों इस 4,000 के लिए नौकरी कर रहे हो? वो यंत्र तुम ही रख लो, लाखों लाखों तुम्हें मिल जाएंगे। మాకెందుకు చెప్తున్నా, నువ్వు పెట్టుకోవచ్చుగా. हमें क्यों बता रही हो? तुम ही रख लो। కానీ लेकिन మన కోసము ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య గురించి నీకు తెలుసా అని అడిగాడు. हमारे खातिर जो धनवान मसीह था वो गरीब बनकर कंगाल होकर इस दुनिया में आज के बारे में पता है? ఏ అంజాను ఫోన్ వచ్చినా, किसी का भी अनजान ఎలాంటి किसी का వాళ్ళు నాకు फोन ఫోన్ है, చేసినా या कोई भी करे, నేను వాళ్ళ సువార్త मैं అందిస్తాను. उनको सुसमाचार बताता हूँ, సువార్త అందిస్తాను. सुसमाचार बताता हूँ। అది మన పని, ये हमारा काम है, అది మన పని. ये हमारा काम है। దేవుని మహిమను మనం ఈ లోకంలో ప్రకటించాలి. परमेश्वर की महिमा को इस संसार में प्रकट करना है। ఏకలోత పుత్రులో ఉన్న మహిమ उसके एकलौते पुत्र में है రోషం महिमा। కలిగి ఉండాలి ప్రియులారా. जलन रखना है हमें। దేవుని అవమానపరుస్తున్నారు, परमेश्वर की निंदा करते हैं, దేవుణ్ణి సృష్టికర్తను అవమానపరుస్తున్నారు. सृष्टिकर्ता का अपमान करते हैं। మన ముందే ఉన్నారు వాళ్ళు. हमारे सामने ही है वो అలాంటి लोग। వారికి సత్య సువార్తను చెప్పాలి మనం. ऐसे लोगों को सुसमाचार बताना है, చెప్పాలి. बताना అది है। మనకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన అధికారం మనకు. అది परमेश्वर ने हमें ये अधिकार दिया అప్పుడు है। దేవుడు ఎంతో ఆనందపడతాడు. तब प्रभु बहुत ही आनंदित हो जाए, సింహాసనం మీద కూర్చుని ఎంతో ఆనందపడతాడు. सिंहासन पर बैठकर बहुत आनंदित రేపు हो మనం जाए। దేవుని దగ్గరికి వెళ్తే, कल के दिन हम प्रभु के శబాష్ पास బడా जाएंगे, దాసుడా, शबाश अच्छे दास, అదిగో నీ కోసం ఇదిగో పరలోకం ఉంది, వెళ్ళిపో పరలోకంలో ఆనందించట్టు. देखो तुम्हारे लिए वो स्वर्ग है, जाकर आनंदित हो जाओ। శ్రమ పడ్డ వాళ్ళకి రేపు ఆనందం जो ఉంటుంది. परिश्रम करते हैं उनके लिए कल के రండి दिन आनंद ప్రార్థిద్దాం. होगा। आइए प्रार्थना రండి करें, ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। సర్వశక్తిమంతుడు, हे सर्वशक्तिमान, కృపాలు దయాలు పరమేశ్వర్, कृपालु दयालु प्रभु, యేసు నామములో అడుగుతున్నాను. यीशु मसीह के नाम से मांगते నిన్న हैं। వాక్యాన్ని ప్రభు బిడ్డలు విశేషంగా జాగ్రత్తగా సహాయం చేయమని, जो वचन सुना है सब ध्यान दे सके। ఈ రోజు నుంచి నేను ప్రతి ఒక్కరు आज से हर एक ఆ నిత్య జీవుని కలిగి ఉంటాను, अनंत जीवन को पाने రోషం का కలిగి ఉంటాను. जलन रखें। దేవుని అపమానపరుస్తున్న వాళ్ళకి దేవుని గురించి చెప్పడానికి నేను ప్రతి ఒక్కరు సిద్ధపడతాను సార్. परमेश्वर का अपमान करने वाले को प्रभु का वचन बताने के ప్రతి लिए ఒక్కరు तैयार हो సత్య जाए। సత్య సందుని అయ్యా వినటానికి లైవ్ లోకి తీసుకురావటానికి ప్రతి ఒక్కరు, सच्चाई को सुनने के लिए लाइव में हर एक को लेके आ सकते ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క వెలుగును ప్రకాశించినందుకు हैं। हर వందనాలు एक को చెల్లిస్తున్నాను. ये ज्योति दिया प्रभु से धन्यवाद ఈ करते కొద్ది हैं। వాక్యం దేవుడు దీవించు. ये छोटा सा वचन प्रभु आशीष आमीन। आमीन।